గత సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తోందని, అవినీతి పరులను జైల్లో వేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగల అమర్నాథ్ అన్నారు. ఇక సిద్దిపేట పట్టణ శివార్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ, ఏసీబీ ప్రవేశించగానే భయపడుతున్నారని అన్నారు. ఇక గత సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఎన్ని అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చినా వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎలాంటి అవినీతి జరిగినా దోషులను శిక్షించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ, ఎందుకంటే ప్రపంచంలో ఈరోజు మదర్ ఆఫ్ డెమోక్రసీ భారతదేశం. అట్లాంటి దేశంలో ఇంత పెద్ద పార్టీ ఒక ప్రాథమిక సభ్యుడి నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షుని వరకు కూడా ఒక ప్రాపర్ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగా ఎలక్షన్స్ నిర్వహించి చేసుకోవడం అనేది, ఇలాంటి సంస్కృతి ఈ రోజులలో కూడా, అంటే మీ అందరూ చూస్తున్నారు, అన్ని పార్టీలు కూడా తండ్రి అయిన తర్వాత కొడుకు లేకుంటే బిడ్డ, ఈ విధంగా అధ్యక్షులు అవుతున్న సమయంలో కుటుంబ పార్టీలు ఉన్న దేశంలో అత్యంత పెద్ద పార్టీ, ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అయినా కూడా అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానుసారం గత 2 నెలలుగా సిద్దిపేట జిల్లాలోనే కాదు మొత్తం దేశంలో కూడా ఈ ప్రాసెస్ నడుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో నేను రిటర్నింగ్ ఆఫీసర్గా ఇక్కడికి గత 2 నెలలుగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఈ జిల్లా అధ్యక్ష ఎన్నిక అయ్యేంత వరకు ఒక ప్రాసెస్ ప్రకారం, అంటే మొదటి ప్రాథమిక సభ్యులు పోలింగ్ బూత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఆ తర్వాత పోలింగ్ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, మండలాధ్యక్షులు ఎన్నుకుంటారు. ఆ ప్రాసెస్లో భాగంగా నిన్న ఈ జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూడా నామినేషన్స్ స్వీకరించడం జరిగింది. సో అనేక చోట్ల, దాదాపు 100% చోట్ల ఏకగ్రీవంగానే ఎన్నిక ప్రక్రియ కంప్లీట్ అయింది. ప్రెస్ మీట్లో చెప్తూ ఈ రాష్ట్రం లోపల ధరణి పేరు పైన చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డది. ధరణి మాటున అనేక ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళ బంధువులు వాళ్ళ పేర్ల మీద భూ బదిలీ పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగిందని చెప్పింది. అందులో భాగంగానే సిద్దిపేటకు సంబంధించిన సిద్దిపేట నియోజకవర్గంలో సుమారు 424 ఎకరాలు ధరణి పేరు మీద చివరి గవర్నమెంట్ వాళ్ళు దిగిపోయే చివరి సమయంలో మొత్తం కూడా భూమి అంతా కూడా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ పేర్ల మీద బదిలీ చేశారని చెప్పేసి సాక్షాత్తు ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారే ఆరోపణ చేయడం జరిగింది. ఇందాకనే మా రాష్ట్ర అధికార ప్రతినిధి గారు చెప్పినట్టు అనేక అంశాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడదని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా విచారణ కానీ ఏ ఒక్కటి పైన కూడా ఎఫ్ఐఆర్ చేసిన దాఖలాలు కనబడుతున్నాయి. ఇలా అదే సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి గారే సిద్దిపేటకు సంబంధించిన భూముల పైన వారే ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, మీరు ఆరోపణలకే పరిమితం కాకుండా నేను అనేక సందర్భాల్లో కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మరి సంవత్సరం అవుతుంది, సంవత్సరం కాలంగా సిద్దిపేటలో అనేక అక్రమాలు జరిగినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో